స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో హైడ్రా అంటే ఏంది, సో ఇది మనకి ఎందుకు తీసుకురావడం జరిగింది హైడ్రా అనేది, నెక్స్ట్ హైడ్రా పరిధిలో ఉన్నవాళ్ళు ఎటువంటి ఎన్ఓసిలు మనం తీసుకోవాలి మరియు దాని పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటిదంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి. సో మనకి ఇది ఎందుకంటే సో చెరువులని, రోడ్లని, ఫుట్పాత్లని, పార్కులని, గవర్నమెంట్ సంబంధించిన స్థలాలను సో వాటి సంరక్షణ కోసం వచ్చేసి మనకి ఈ యాక్ట్ అనేది 2024లో జూలైలో మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అటాచ్ చేసి ఈవీడిఎం నుంచి మేనేజ్మెంట్ నుంచి మనకి అటాచ్ చేయడం జరుగుతుందండి. సో అందరు ఇది గమనించాలి. ఎవరైనా కానీ ఈ పరిధిలో అనేది భూమిలో ఎవరైతే కానీ తీసుకున్న వారు సో దానికి వచ్చేసి మనం ఎన్ఓసి అనేది తీసుకోవాలండి. సో ఈ ఎన్ఓసి గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటే కొంతమంది మనం చూస్తున్నాం, ఆన్లైన్ సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆ పరిధిలో హైడ్రా పరిధిలో లేకుండా కానీ వాళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వాళ్ళకి నోటీసులు, సో అవి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏమైనా ఉంటే ఒకవేళ కూల్చివేతలు జరుగుతున్నాయండి. సో దానికి వచ్చేసి ఇట్లా చాలామంది ఆస్తి నష్టం పోతున్నారు. సో వాళ్ళకు వచ్చేసి హైడ్రా నుంచి మనకి ఎన్ఓసి అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం హైడ్రా నుంచి మనకి నోటీసులు కానీ సో ఇట్లాంటి సంబంధించిన ఎటువంటి మనకి ఆస్తి నష్టం కలగకుండా ఉండడానికి వచ్చేసి మనం ఈ హైడ్రా ఎన్ఓసి అనేది తీసుకోవడం జరుగుతుందండి. కొన్ని కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ వచ్చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయి, మరికొంది వచ్చేసి బఫర్ జోన్లో ఉంటాయి. సో మనము కంపల్సరీ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కానీ బఫర్ జోన్లో ఉన్నా కానీ సో మన కంపల్సరీ వచ్చి మనం ఈ హైడ్రా ఎన్ఓసి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఎఫ్టీఎల్ ఎన్ఓసి, ఈ యుఎల్సి ఎన్ఓసి, హైడ్రా ఎన్ఓసి వచ్చేసి మనం హైడ్రా డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరుగుతుందండి. మనం రియల్ ఎస్టేట్ చూస్తున్నామండి, చాలా మట్టుకు డౌన్ అయిపోయింది. ఎవరైనా కొనాలన్నా అమ్మాలంటే కూడా చాలా భయంతో కొంటున్నారు, భయంతో అమ్ముతున్నారు. సో ఎందుకంటే హైడ్రా పరిధిలో ఉందా అనేది తెలియదు, దానికి సంబంధించిన ఎన్ఓసీలు ఏముంటాయో తెలియదు, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయండి. సో మనకు ప్రాపర్టీ అమ్మాలంటే దానికి సంబంధించిన యూఎల్సీ ఎన్ఓసీ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా మనకు ఈ హైడ్రా ఎన్ఓసీ ఉందంటే మనం ఈజీగా మన ప్లాట్ సేల్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు, మన బిజినెస్ కూడా మనం ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవచ్చు. మరియు హైడ్రా ఎన్ఓసీ ఉంటే మనకు పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంటాం, మనకు రిజిస్ట్రేషన్ కూడా ఈజీ ఉంటుంది. మన హౌస్ అండ్ అపార్ట్మెంట్ ఏదైనా కానీ క్లియర్ టైటిల్ ఉండాలంటే మనం ఈ హైడ్రా ఎన్ఓసీ అండ్ యూఎల్సీ ఎన్ఓసీ, ఎఫ్టీఎల్ ఎన్ఓసీ మనం కంపల్సరీ మనం తీసుకోవాలి. సో ఇవన్నీ ఉంటేనే మనం మన ప్రాపర్టీస్ అనేది సేఫ్ సైడ్లో ఉంటాయి. మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఈ హైడ్రా ఎన్ఓసి చేయడం జరుగుతుందండి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ హైడ్రా ఎన్ఓసి కానీ, యూఎల్సీ ఎన్ఓసి కానీ, ఎఫ్టీఎల్ ఎన్ఓసి కానీ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మ్యాగజైన్ మొత్తం మీకు పూర్తి చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నా కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరి తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.